తన పిల్లల కంటే ఎక్కువగా నన్ను అఖిల్నే చూసుకుంది. అమ్మ, నాన్న, అన్నయ్య కూడా నాతో ఏదైనా చెప్పడానికి సంకోచిస్తారు. కానీ వదిన అలా కాదు, ఏదైనా నా మొహం మీద చెప్పేస్తుంది. మాకు అక్కలేని లోటు తీర్చింది మా వదిన. అంటే మీరు గిఫ్ట్ తెచ్చారా? అదెలా మర్చిపోతాను. తీసుకోండి. నాకిస్తున్నారేంటి? వదినికి మీరే ఇవ్వండి. అదేంటి మీరు తెచ్చి? మీరు నేను వేరు కాదు. ఎవ్రీ ఇయర్ నేనే ఇస్తాను. ఈసారి నుంచి మీరు ఇవ్వండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సారీ అండి. సంతోషం వస్తే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను. నెక్స్ట్ టైం మీరు హ్యాపీగా ఉన్నప్పుడు నేను కొంచెం దూరంగా ఉంటాను. ఏంటి? ఇంట్లో నేను తప్ప అందరూ హ్యాపీగానే ఉన్నారు. ఎప్పుడో పెళ్ళైనా భాస్కర్ బావ, పావని అక్క హ్యాపీగా ఉన్నారు. నిన్నగాక మొన్న పెళ్ళైనా అభిబావ, వసు అక్క వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. పిల్లల పెళ్ళిళ్ళైనా అత్తయ్య, మావయ్య హ్యాపీగా ఉన్నారు. అన్న వదినలు హ్యాపీగా ఉన్నారు. అఖిల్ కూడా హ్యాపీగా ఉన్నాడు. నాకే ఏ హ్యాపీ లేదు. నాకు కూడా సంతోషం లేదు కదే. నీకెందుకు లేదు? వాళ్ళకి వీళ్ళకి గొడవ పెట్టి సంబర పడిపోతూ ఉంటావు కదా. ఎక్కడే, 2 రోజుల నుంచి మంచాన పడున్నాను కదా. ఈ రోజు లేచి తిరుగుతున్నారు కదా. ఏదో ఒక గొడవ పెట్టకపోతే మీ కడుపు నిండదు కదా. గొడవ అయితే మీకు సంతోషమే కదా. ఇటొచ్చి నాకి ఏ సంతోషం లేదు. మామ్ కాల్ చేస్తుందేంటి? ఎవరు? మీ అమ్మనా? హలో మామ్. హలో బేబీ, గుడ్ మార్నింగ్. మార్నింగ్ మామ్. ఏంటి వాయిస్ డల్గా ఉంది? ఏం లేదు మామ్. నీ వాయిస్ నాకు తెలుస్తుంది. ఎనీ ప్రాబ్లం బేబీ? నథింగ్ మామ్, ఐఎమ్ హ్యాపీ. హలో చాము సిస్టర్, నేను సుమా సిస్టర్ని. హాయ్ సిస్టర్, బాగున్నారా? ఏం బాగుండటం సిస్టర్, పాపని చూస్తుంటే పాపం అనిపిస్తోంది. ఏమైంది సిస్టర్? ఏదో ప్రేమించుకున్నారు కదా అని మా చిన్నోడికి హారికనిచ్చి పెళ్లి చేశారా? చదువుకున్న పిల్లను కూడా చూడకుండా చాకరీ చేయిస్తున్నారు.
వాట్? చాకరీ చేయిస్తున్నారా? అవును సిస్టర్, గంపెడంత పని చేయలేక హారిక అవస్థ పడుతోంది. చూసి నా గుండె తరుక్కుపోతోంది. ఆంటీ ఆంటీ ఏం చేస్తున్నారు మీరు? నువ్వు మాట్లాడుకో. ఇవ్వండి. ఏమంటున్నారు మీరు? మీరు మా ఇంటికి హారికను కోడలుగా పంపించారా? తనేమో ఇక్కడ పని మనిషిలా బతుకుతోంది. అయ్యో, ఆంటీ. మీరు తనకి ఏదో ఫ్యాషన్ డిజైనింగ్ నేర్పించారు కదా, అది చేస్తానని హారిక అంటుంటే ఇంట్లో ఎవ్వరూ ఒప్పుకోవట్లేదు సిస్టర్. బేబీ నాకు ఈ విషయం చెప్పనే లేదు. నోరులేని పిల్ల ఎలా చెప్తుంది సిస్టర్? అందుకే నేను చెప్తున్నాను కదా. ఇదిగో నా వాళ్ళని కాదు కానీ హారికకి ఇక్కడ నరకం చూపిస్తున్నారనుకో. నేను ఇప్పుడే వస్తున్నాను. వెల్కమ్ సిస్టర్, వెల్కమ్ వెల్కమ్. అయ్యో, ఆంటీ. సార్ ఏంటే ఫోన్ కోసం ఓ తగ్గించుకుంటున్నావు? ఎంత పని చేశారు ఆంటీ? నీకు మేలు చేశానే కదే. కాదు, ఒక పెద్ద గొడవకి లీడ్ ఇచ్చారు. గొడవ ఏంటి? కాదా మరి? ఇన్నాళ్ళు ఇక్కడ విషయాలేవి నేను మా మామీకి ఎందుకు చెప్పలేదో తెలుసా మీకు? ఎందుకు చెప్పలేదు? మా మామ్ గురించి మీకు తెలీదు. నేను ఫ్యాషన్ డిజైనర్గా చేయాలని, అఖిల్తో ఓన్గా బిజినెస్ పెట్టించాలని నేను మా మామీతో చెప్పలేక కాదు. చెప్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు. ఏం జరుగుతుంది? తప్పు చేశారంటీ మీరు. అసలే ఈరోజు పెద్దక్క పెద్ద బావ పెళ్లి రోజు. ఇలాంటి రోజు అవసరమా ఇదంతా? అసలు ఏం జరుగుతుందంటే చెప్పవేంటే? మా మామ్ వచ్చిందంటే భూకంపం వచ్చినట్టే. నేను ఇంట్లో కష్టాలు పడుతున్నానని మా మామ్కి తెలిస్తే ఇల్లు పీకి పందిరి వేస్తుంది, రచ్చ రచ్చ చేస్తుంది. మీరేమో ఇవేమీ ఆలోచించకుండా మా మామ్కి మొత్తం చెప్పేశారు. ఓ గాడ్, ఇప్పుడు మామ్ని కంట్రోల్ చేసేది ఎలా? ఏం చేయాలి? ఈ విషయం అఖిల్కి తెలిస్తే అంటే చాముండేశ్వరి వస్తే పెద్ద గొడవ జరుగుతుందన్నమాట. గొడవేగా మనకు కావాలి. మంచి పనే చేశానన్నమాట. ఇక గొడవే గొడవ. దీర్ఘాయుష్మాన్ భవ. ఈ సర్ప్రైజ్ నేనే ప్లాన్ చేశాను. ఎలా ఉంది? హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ పెద్దమ్మ పెద్దనాన్న. థ్యాంక్ యూ బన్నీ. దేవతలు పైనుంచి పూల వర్షం కురిపించినట్టుంది. థ్యాంక్ యూ నానమ్మ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అన్నయ్య. పెళ్లి రోజు శుభాకాంక్షలు వదినా.
థ్యాంక్ యూ అభి. బావగారు అక్క ఇది మా తరపున గిఫ్ట్ ఆయన తీసుకొచ్చారు. అదేంటమ్మా, మీ ఆయన ఎప్పుడు గిఫ్ట్ తెచ్చినా మీ అత్తయ్య చేతుల మీదుగానే ఇప్పిస్తాడు. కొత్తగా నువ్విస్తున్నావేంటి? ఏంటి పెళ్లి రోజు కూడా హ్యాపీగా ఉండకుండా పుల్లలు పెడుతున్నావా? ఇంకేం హ్యాపీ, మొమ్మో మూస్తుంది, గొడవ గొడవే. సారీ అత్తయ్య. పర్వాలేదు, ఇవ్వు. హారిక, మన గిఫ్ట్ ఇవ్వు. అత్తయ్య, మా తరపున గిఫ్ట్ మీ చేతుల మీదుగా బావగారికి అక్కకి ఇవ్వండి. థ్యాంక్ యూ. సంస్కారం అంటే ఇది, చూసి నేర్చుకో అమ్మా. అత్తయ్య, అన్నయ్యకి కోపం వస్తుంది, ఇంకా ఆపు. అక్క ఈరోజు నువ్వు వంటింటి వైపు వెళ్ళకు. బావగారు నువ్వు ఎటైనా బయటకు వెళ్ళి సరదాగా గడిపిరండి. నాకింట్లో ఉండటమే సరదా వసు. నా సంతోషం ఇంట్లోనే ఉంది. అదేంటక్క, ఏడాదికి ఒకరోజు బయట గడిపొస్తే బాగుంటుంది కదా. వసు, కొంతమందికి ఇంట్లో ఉండడం అంటే ఇష్టం, ఇంకొంతమందికి బయట తిరగడం అంటే ఇష్టం. ఎవరిష్టాలు వాళ్ళవి. పావనిని ఎందుకు బలవంతం చేస్తావు? బాగా గట్టి పెట్టింది. అనయ్య, ఈరోజు నువ్వు ఆఫీస్కి రానక్కర్లేదు, నేను అఖిల్ చూసుకుంటాం. ఇంట్లోనే ఉండి నువ్వు వదినతో టైం స్పెండ్ చేయి. లేదభి, వస్తాను. పర్లేదులే అన్నయ్య, కొందరు తమ ఇష్టాన్ని బయటికి చెప్పుకోలేరు, మనమే తెలుసుకోవాలి. నీ గురించి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. సరే అభి. వదిన వసుకు గట్టి పెడితే వదినకు అభి గట్టి పెట్టాడేంటి? ఈ ఇంట్లో జరిగిన తొలి శుభకార్యం మీ పెళ్లి. ఈరోజు అందరూ సంతోషంగా ఉండాలి. ఇంకేం సంతోషం, తుఫాను దూసుకొస్తోంది. వెళ్ళి ఎవరి పనులు వాళ్ళు చేయండి, వెళ్ళండి. వసు, ఏంటత్తయ్య? నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఈ ఇంటికంటూ కొన్ని పద్ధతులున్నాయి. అవేంటో తెలుసుకుని ప్రవర్తించాలి. సారీ అత్తయ్య, పొరపాట్లు చెయ్యి, కానీ తప్పులు చేయకు. చేసిన తప్పులు మళ్ళీ చేయకు. అలాగే అత్తయ్య. వెళ్ళు. దీని నోటిని అదుపు చేయగలిగావు గాని ఆ వచ్చే సునామీని ఎలా అదుపు చేస్తావు వదినా? ఈ రోజు అయిపోయావు.
చాము వద్దు చాము, తొందరపడకు, నా మాట విను. ఏంటి వినేది? ఆ ఇంట్లో బేబీ ఎంత స్ట్రగుల్ అవుతుందో తెలుసా మీకు? ఆ సుమంగళి చెప్తుంటే నా బ్లడ్ బాయిల్ అయింది. అత్తారిల్లు అన్నాక ఇలాంటివన్నీ సహజం. అలా అని చెప్పి మన ఇంట్లో ఉన్నట్లు ఆ ఇంట్లో ఉండాలంటే ఎలా చాము? ఆ మాట అనడానికి సిగ్గుగా అనిపించడం లేదా ప్రేమ్? అక్కడ సఫర్ అవుతుంది మన బేబీ. ఇప్పుడు తను ఆ ఇంటి కోడలు. సో వాట్? పెళ్లి చేసేస్తే మన డాటర్ కాకుండా పోతుందా? ఏదో లవ్ చేసింది కదా అని బోలెడు కట్నం ఇచ్చి భారీగా కానుకలిచ్చి పెళ్లి చేస్తే పువ్వుల్లో పెట్టి చూసుకోవాల్సింది పోయి రాచి రంపాన పెడతారా? మనం ఏమన్నా చేతగాని వాళ్ళమా? స్టేటస్ లేని వాళ్ళమా? కట్న కానుకలు వాళ్ళు అడగలేదు కదా, మనమే ఇచ్చాం. ఆ ఫ్యామిలీ గురించి నాకు బాగా తెలుసు. ఆ సుమంగళి నీకు చెడుగా చాడీలు చెప్పినట్టుంది. దాన్ని పట్టుకుని నువ్వు గొడవకు వెళ్తానంటావేంటి? నువ్వసలు మగాడివేనా? హారిక తండ్రివేనా? నీకు సిగ్గు, శరం, రోషం, పౌరుషం ఏమైనా ఉన్నాయా? మన బేబీ అక్కడ సఫర్ అవుతుంది అంటే దానికి సపోర్ట్ చేయాల్సింది పోయి నన్ను కన్విన్స్ చేస్తున్నావా? అది కాదు చాము. కార్ నువ్వు తీస్తావా, నన్ను తీయమంటావా? నా మాట విను చాము. నాతో వస్తారా రారా? చాము చాము ఇది వెళ్లే స్పీడ్ చూస్తుంటే అక్కడ ఏ సునామీ సృష్టిస్తుందో అని భయంగా ఉంది. దేవుడా, ఎంత పెద్ద గొడవ అవుతుందో ఏమో. ఏమండి, ఈ అక్షింతలు తీసుకోండి. ఇవి నా తలపై చల్లి నన్ను ఆశీర్వదించండి. 1 2 3 4. ఏం చేస్తున్నారండి? అకౌంట్స్ కదా, అక్షింతలు ఎన్నున్నాయో లెక్క పెడుతున్నాను. కామెడీగా ఉందా మీకు? త్వరగా ఆశీర్వదించండి. ఏంటి అంత తొందర? వ్రతమోనో, పుట్టినరోజనో, ఇలా పెళ్లి రోజనో మీ ఆడవాళ్ళు మా కాళ్ళు పట్టుకుంటారు. కాసేపు నా కాళ్ళ దగ్గర అలా పడి ఉండు. అలాగా? ఏంటి గిచ్చావు? అలలు కాళ్లను తాకాయి కదా అని సముద్రం తలవంచింది అనుకోకండి. ఆశీర్వదించడం ఆలస్యం చేశారనుకోండి, పట్టుకున్న కాళ్ళని పైకి లాగేస్తాను. అమ్మో, నువ్వు అనంత పనే చేస్తావు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అదేం ఆశీర్వాదం అండి? ఆల్రెడీ నాకు పెళ్ళయింది, అది మీతోనే అయింది. అవును కదా, సంతాన ప్రాప్తిరస్తు. ఇంకెంతమంది పిల్లలు కావాలి మీకు? పిల్లలు కూడా ఉన్నారు కదా, ఇంకేమని ఆశీర్వదించాలి? దీర్ఘ సుమంగళి భవ అని దీవించండి. దీర్ఘ సుమంగళి భవ, నువ్వు నిండు నూరేళ్ళు జీవించాలి. లే. దీర్ఘ సుమంగళి భవ అంటే నేను నిండు నూరేళ్లు జీవించడం కాదండి, మీరు 100 ఏళ్లు బతకాలి అని. నాకు తెలుసులేవే, నువ్వు 100 ఏళ్ళు బ్రతికితేనే కదా నేను 100 ఏళ్ళు బ్రతికేది. అందుకే ఇద్దరు కలిపి దీవించేశా. ఇలాంటి కూడికలు బాగానే చేస్తారు. ఏంటండి, ఏం చేస్తున్నారు? ఈరోజు మన పెళ్లి రోజు.
అవును. ఇదే రోజు మన తొలి రాత్రి. అవును. మరి ఈ రాత్రి ఆ రోజు గదిలో నువ్వు నేను. ఇప్పుడు అవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నారు? మనిద్దరం కలిసి. ఎందుకండి ఇవన్నీ ఇప్పుడు? చెప్పనివ్వు. నాకు సిగ్గుగా ఉంది. నాకు చెప్పాలనుంది.